నా గురించి మీరేమనుకుంటున్నారు? ఈరోజు మనల్ని అడుగుతున్నారండి, వాళ్ళందరిని వదిలేయండి. మీరేమనుకుంటున్నారు యేసుప్రభు గురించి? ఒక్కొక్కరు ఒక మాట చెప్తే కానీ నేను ముందుకెళ్ళను. మీరేమనుకుంటున్నారు యేసుప్రభు గురించి? చెప్పండి. నా కొరకు ప్రాణం ఇచ్చిన వాడు నా యేసయ్య అంటుంది ఆమె. మీకెవరు యేసయ్య? ఏమా? మీ ప్రభు అమ్మా, మీ తండ్రి. చెప్పండి బ్రదర్. చెప్పండి. ముందు కూర్చున్న వాళ్ళు చెప్తున్నారు, పైన కూర్చున్న వాళ్ళకి ఏం కాదా? చెప్పండి. ఎక్కడున్నాయండి? మెట్లు కనపడతలేదు. అక్కడున్నాయా? వెళ్తే కానీ చెప్పమ్మా. పరిశుద్ధుడు చెప్పేసింది అమ్మ నేను రాగానే. యేసుప్రభు రక్షించేవాడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, మా పాపములను కడిగినవాడు, పునరుద్ధానుడు, నీతిమంతుడు, నా విమోచకుడు, సృష్టికర్త, గొప్ప దేవుడు, మంచి దేవుడు, లోకరక్షకుడు. లోకరక్షకుడు చెప్పింది చెప్పకండి అమ్మా. బాగున్నావమ్మా? బాగున్నావా? చాలా రోజులైంది నిన్ను చూసామా. సంతోషం. కూర్చోండి కూర్చోండి. ప్రేమ కలిగిన వాడు, రక్షించిన వాడు, ధవళవర్ణుడు, నీతిమంతుడు, కరుణామయుడు, ఆదరించేవాడు, నీడలాగా ఉండి కాపాడువాడు, నా కొరకు శిలువలో ప్రాణం ఇచ్చినవాడు, అమ్మా సైన్యములకు అధిపతి యెహోవా. చెప్పండి కదా. సజీవుడు, నా రక్షకుడు, సృష్టికర్త, మహిమా స్వరూపి. ఆ రోజు శిష్యులకు చెప్పడం చేతకాల, మనం ఎన్ని చెబుతున్నాం చూడండి. పాపల రక్షకుడు, మన కోసం ప్రాణం పెట్టినవాడు, నూతన సృష్టిగా మార్చేవాడు. చెప్పమ్మా. ప్రాణప్రియుడు, నన్ను ప్రేమించినవాడు. హల్లెలూయా. చెప్పమ్మా. వెనకాల ఉన్నాను. చెప్పమ్మా. చెప్పండి. రత్నవర్ణుడు, ఏదమ్మా? రోగులను స్వస్థపరచేవాడు. చెప్పండి కదా అమ్మా. మారనివాడు. హల్లెలూయా. ప్రేమామయుడు. ఆమేన్. చెప్పావు కదమ్మా ఇందాక. ఆశ్చర్య కార్యాలు చేయవాడు. ఎంతమందికి ఎన్ని తెలుసో చూడండి. పైనుండి అడుగుతుంటే ఒకళ్ళు చెప్పలా అమ్మా. మహారాజు, ప్రభువులకు ప్రభు, నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నవాడు. చెప్పమ్మా. సత్య సంపూర్ణుడు. కూర్చోండి, లేవక్కర్లా. జీవాధిపతి. చెప్పాలి చెప్పాలి. పునరుద్ధానుడు. చెప్పమ్మా. భీకరుండు, నా పాపాలు కడిగినవాడు, నా కోసం ప్రాణం పెట్టినవాడు, నన్ను విడువనివాడు. అమ్మా. సర్వాధికారి, నిజమైన స్నేహితుడు, ఆశ్చర్యకరుడు, మంచి కాపరి, నిజమైన దేవుడు. చెప్పండి అమ్మా. రోషం కలిగిన వాడు, న్యాయాధిపతి, జాగ్రత్త మరి, మహోన్నతుడు, భయంకరుడు. అమ్మో. ఎండిన ఎముకలను కడిగించి పొదిగించి ప్రాణం పోసినవాడు. ఆమేన్. నా ప్రతి బాష్ప బిందువును తుడిచేసేవాళ్ళు. అబ్బాయి వెనక కూర్చున్న వాళ్ళ దగ్గర ఎన్ని సారవంతమైన మాటలు ఉన్నాయో. నన్ను రక్షించిన వాడు, నా గొప్ప తండ్రి, నన్ను మార్చినవాడు, నన్ను వెతక రక్షించినవాడు, పాపుల కొరకు ఈ లోకంలో వచ్చినవాడు, నన్ను ఎరిగినవాడు, రక్తం ఇచ్చి నన్ను సొంతగా చేసుకున్నవాడు, మొదటివాడు, కడపటివాడు, మృత్యుంజయుడు, పరిశుద్ధుడు. చెప్పండి అక్కడక్కడ అమ్మల. కృపా సత్య సంపూర్ణుడు. ఇప్పుడే కదా పాడాం. సర్వశక్తి సంపన్నుడు. ఆమేన్. లోకాన్ని సృష్టించిన వాడు, జీవాధిపతి,
త్వరలో రాబోతున్నాడు అమ్మా, అది మిగిలిపోయింది చెప్పేశారమ్మా. నన్ను పోషించిన వాడు మా నాయన, మా తండ్రి, నా దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడు. చెప్పండి, మూల కూర్చున్నారు. సృష్టికర్త, అది మరి ప్రారంభం అక్కడ మీ దగ్గరే సృష్టి. నన్ను సృష్టించిన సృష్టికర్త, ఉన్నవాడను అనువాడు. ఆమేన్. అబ్బా, ఇంతమంది పాస్టర్ గారులు, పాస్టర్ అమ్మలు ఇక్కడ కూర్చొని ఉండి మీరు ఇంత గొప్ప ప్రభువుని గురించి మీ చుట్టూ వాళ్ళకి చెబుతున్నారా? ఇలా ఒక్క మాట చెప్పండి చాలు. నీ దేవుడు ఎవడు? నా ప్రియుడు, ప్రియులలో అతి మనోహరుడు. 10,000 మందిలో నేను ఆయన్ని గుర్తించగలను. కదండి, మీరు ఇంత గొప్ప విషయాలు చెప్పారే యేసుప్రభుని గురించి. మరి ఇంత గొప్ప ప్రభువుకి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారా? ఈ ప్రభువునందు మీరు విశ్వాసం ఉంచుతున్నారా? ఈ ప్రభువుకి ఇష్టలుగా జీవిస్తున్నారా? ఈ ప్రభువు రాజ్యం కొరకు సిద్ధపడుతున్నారా? ఈ ప్రభువుని ఎరుగని వారికి పాప బంధకాలలో, రోగాలతో, దురభ్యాసాలతో, రకరకాల శ్రమలలో ఉన్న వారిని విమోచించగలిగిన, రక్షించగలిగిన, స్వస్థపరచగలిగిన ప్రభు అన్న సంగతి మీ చుట్టూన్న వారికి మీరు తెలియజేస్తున్నారా? మిమ్మును చూచిన వారు మీరు ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడోనని మీ బ్రతుకుల ద్వారా వారు గుర్తించినట్లుగా చేస్తున్నారా? అది చాలా ప్రాముఖ్యమైనది. పేతురు ఒక్కడే చెప్పాడండి చివరికి. వాళ్ళందరూ ఏదేదో అనుకుంటున్నారు, కానీ పేతురు ఏం చెప్పాడో చూడండి. మళ్ళీ ఒకసారి బైబిల్లోకి వెళ్ళేసి ముగించుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తువని చెప్పెను. వాళ్ళందరూ ఏదేదో అనుకుంటున్నారు యేసయ్యని గురించి. లోకంలో మనుషులు అందరం, లోకంలో చాలామంది యేసుప్రభు దగ్గరికి ఇంకా రాలేదు. కారణం, వారు యేసుప్రభులోని శక్తిని చూడలేదు. ఆయన ఎవరో వారు ఎరగలేదు, వారికి తెలియదు. కానీ పేతురు చెప్తున్నాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తువు, నీవు అభిషక్తుడువు, నీవు ప్రాణమిచ్చడాన్ని ఇవ్వడానికి వచ్చిన వాడివి, నీవు దేవుని కుమారుడివి, నీవు సజీవుడైన దేవుడివి, నీవు లోక రక్షకుడివి అని తెలియజేశాడు. ఈ రోజున మీలో ఎంతమంది ఇక్కడ నా యేసు ప్రభు రక్షకుడు, నా ప్రభు కృపాసత్య సంపూర్ణుడు, నా ప్రభువు నా కొరకు ప్రాణమిచ్చినవాడు, నన్ను విమోచించుటకు వచ్చినవాడు, నన్ను కడిగినవాడు, నన్ను ప్రేమించినవాడు, నన్ను ఆదరించినవాడని సాక్ష్యాలు చెబుతున్నామో, మనందరికీ దేవుడు ఒక పని పెడుతున్నాడండి. తర్వాత వచనం చదవండి, 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలువనేరమని నీతో చెప్పుచున్నాను. పరలోకపు రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూమి మీద దేనిని బంధించుతావో అది పరలోకంలో బంధించబడను, భూలోకములో దేనిని విప్పుదువో అది పరలోకంలో. ఇలాగ ఒక గెట్ టుగెదర్కి వచ్చిన మనందరం యేసు ప్రభు నామములో ఏకీభవించి ప్రార్థిస్తే, మనందరం ఒక విషయము ఏకీభవించి ప్రార్థిస్తే, ఈ భూలోకంలో ఏకీభవించి ప్రార్థిస్తే అది పరలోకంలో బంధించబడుతుందట. ఇక్కడున్న రోగాల కొరకు, ఇక్కడున్న సమస్యల కొరకు మనందరం ఏక మనసుతో మనం నమ్మిన యేసు నామములో ప్రార్థిస్తే దురాత్మ శక్తులు బంధించబడతాయి. రోగములు, దెయ్యములు, వ్యాధులతో బాధించబడుతున్న వారు విడిపించబడతారు.
ఈ గెట్ టుగెదర్లకు మనం వచ్చేది ఎందుకంటే వాక్యం వింటానికే కాదు, మనం మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు 2-3 ఏకీభవించిన నామంలో ఎక్కడ ఉంటారో అక్కడ నేను ఉంటానన్న ప్రభు. మీరు ఏకీభవించి భూలోకంలో ఏది బంధిస్తారో నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ రోగమును స్వస్థపరుస్తున్నామని మనందరం ఏకీభవించి ప్రార్థించినప్పుడు పరలోకము నుండి శక్తి జనింపజేయబడుతుంది, మనకు స్వస్థత కలుగుతుంది. మా ఇంట్లో ఒక తాగుబోతున్నాడండి అన్నవాళ్ళు చేయి చూపిస్తారా? మీరు కాదు, మా ఇంట్లో ఉన్నాడు. మీ ఆయనో, మీ బిడ్డో, మీ పెదనాయనో, మీ చిన్న ఆయనో, మీ తాతో. మా తాత తాగుతాడు, ప్రార్థన చేయమని మనవులు చదువుతున్నారండి వాళ్ళ. చూసారా? ఇప్పుడు మనం ఇక్కడ ఏకీభవించి ప్రార్థిస్తే ఇక్కడికి రాకుండా ఉన్న వ్యక్తి అయినా, ఆ త్రాగుడుకు బానిసైపోయి శరీరాన్ని ఆత్మను పాడు చేసుకుంటున్న వ్యక్తి అయినా మనం ఇక్కడ ప్రార్థిస్తే అక్కడ వారు స్వస్థత విడుదల పొందుతారు. మా ఇంటిలో ఒక రోగిగ్రస్తుడు ఉన్నాడు అన్నవాళ్ళు చేయి చూపించండి. మీరుంటే కూడా చూపించండి. మీరు కూడా వచ్చారు రోగాలతో. కొన్ని రోగాలు మంచం మీద నుంచి లేవనివ్వవు మనల్ని. కొన్ని రోగాలు మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మన వెనకాల తగులుకుంటూ నడుస్తాయి. మనలోనే ఉంటాయి, సుఖ కాపురం చేస్తాయి. బీపీ షుగర్లు అంట, అవి చావనివ్వంట, మనల్ని బతకనివ్వంట. అవి ఎప్పుడు మనతోటే ఉంటాయి అంటాయి. ఏంటండి, ఎంతమందికి ఉంది బీపీ షుగరా? డయాబెటిక్ పేషెంట్స్. ఇదిగో ఈ మధ్య కొత్త రకం ఉంది, ఇంకోటి యాడ్ అయింది, నన్ను మర్చిపోయారే అని వచ్చింది. ఇంకోటి థైరాయిడ్. మన చిన్నప్పుడు థైరాయిడ్ లేవు. ఇప్పుడు తినే మందుల ఫుడ్కి, ఇప్పుడు తినే వాతావరణ పరిస్థితులకి అన్నీ మందులేసి పెంచిన ఫుడ్డు, ఇంజక్షన్లు చేసి పెంచిన కోళ్ళు, ఏంటంటే తిప్పితే వచ్చే గుడ్డులు, వీటన్నిటినీ పాడైపోయినాయి. కాబట్టి మనుషుడి శరీరంలో రోగాలు, గుడ్లు తింటే బలం అంటున్నాడే కానీ, మాంసం తింటే ప్రోటీన్ అంటున్నారే కానీ, క్యాన్సర్ లాంటి రోగాలు, రకరకాలైనటువంటి లంగ్స్ సంబంధమైన, గుండె సంబంధమైన, కిడ్నీల సంబంధమైన, లివర్ సంబంధమైన వ్యాధులు పెరిగిపోవడానికి కారణం మనుషుడు కృత్రిమాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుడిచ్చిన సహజమైన వాటిని వదిలిపెట్టేశాం. కాబట్టి థైరాయిడ్ వలన, ఒక చిన్న గ్రంథి థైరాయిడ్ మన జీవితంలో, మన శరీరంలో ఉన్న కార్యాలను అది కంట్రోల్ చేస్తుంది. దానికి రోగం వస్తే కొందరు సన్నగా అయిపోతారు, కొందరు లావు అయిపోతారు, కొంతమంది తలపోటు, కొంతమందికి ఇంకా ఎన్ని రకాల ప్రభావం చూపిస్తూ ఉంది. సగటు మనుషుడు ఈ రోజున నాకు ఆరోగ్యం ఉంది అని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడు. యేసు ప్రభు దగ్గర నానా విధములైన రోగముల చేత పీడించబడుతున్న వారిని ఆయన విడిపించాడు. ఏ రోగం అండి? నానా విధమైన రోగములతో పీడించబడుతున్న వారిని ఆయన స్వస్థపరచగలడు. కారణం ఆయన నిన్న, నేడు, నిరంతరము, ఆ రోజే కాదు ఈరోజు కూడా మనల్ని ఆయన స్వస్థపరచగలడు. నమ్ముట నియమల్ని అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఇంతకుముందు డాక్టర్ దగ్గరికి వెళ్తే నోరు తెరవమని ఉండేవారు, టార్చ్ లైట్ వేసి కన్ను చూసేవాళ్ళు, నాడి పెట్టుకునేవాళ్ళు, ఎర్రమందు తెల్ల మాత్రలు ఇచ్చి పంపించేవాళ్ళు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారో ముట్టుకోరు మనల్ని. ఎక్స్రే, బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు, ఉమ్ము టెస్టు, ఆ టెస్టు, ఈ స్కానింగు అని 40,000 50,000 బిల్లు వేసి అవన్నీ చూసి ఏం లేదు నీకు అని 30 రూపాయలు మాత్రలు రాస్తాడు. టెస్టులకేమో 30,000, మాత్రలేమో 30 రూపాయలు. ఏంటండి, కొంతమంది అన్నీ చేసి అంటారు ఇది నర్వస్ సంబంధమైంది, నా దగ్గరికి కాదు, నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళు, హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళు, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళు అని ఈ డాక్టర్ ఆ డాక్టర్కి, ఆ డాక్టర్ ఈ డాక్టర్ దగ్గరికి, ఆయనకు ఒక కమిషన్, ఈయనకు ఒక కమిషను, నీకే అప్పులు మిగులుతాయి చివరికి. ఒంటి నిండా జబ్బులే మనుషుడికి. కానీ యేసుప్రభు దగ్గరికి వెళ్తే ఇది నా డిపార్ట్మెంట్ కాదండో. పుట్టుకుంటివాడిని స్వస్థపరచగలిగిన దేవుడు, పుట్టుగుడ్డివాడిని స్వస్థపరచగలిగిన దేవుడు, 38 సంవత్సరాలు పడక మీద కుళ్ళిపోయి సెప్టిక్ అయిపోయిన రోగిని స్వస్థపరచగలిగిన దేవుడు,
12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని స్వస్థపరచగలిగిన దేవుడు. డిఫరెంట్ డాక్టర్లు కాదు వీళ్ళందరూ, బోనుల డాక్టరు, రక్త పరీక్ష డాక్టర్లు, యూరాలజిస్టు, న్యూరాలజిస్టు. ఏంటండి భలే కంటత పెట్టారు ఇవన్నీ మీరు. పాస్టర్ గారుల పేర్లు తిరిగిపోయినా ఈ డాక్టర్ పేర్లన్నీ తెలుసు మనకి. యేసుప్రభుకి ఎన్ని పేర్లు పెట్టాలో ఆలోచించి చెప్పాల్సి వచ్చింది, కానీ మనకు అలవాటు కదా ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వచ్చిన డాక్టర్లు ఇంకోటి ఏంటంటే మళ్ళీరా 3 నెలలకు ఒకసారి విజిట్ చేయాల్సిందే అయ్యగారిని. పరమవైద్యుడు మనకున్నాడండి. ఆయన పొందిన దెబ్బల వలన మనకు ఈ రోగాలన్నిటినీ 39 శాఖలుగా విడదీశారట. కంటి సంబంధమైన ఇప్పుడు చెప్పాం కదా, చాలా డిఫరెంట్ రోగాలను 39 రకాలుగా వేరు చేశారు. యేసుప్రభుకి ఎన్ని దెబ్బలు కొట్టారు అంటే, నీది ఏ రోగమైనా, నీ శరీరంలో ఏ భాగములో రోగమున్నా ఆయన పొందిన దెబ్బల వలన నీకు స్వస్థత ఉంది. నమ్మును, ఈరోజు నమ్మండి. ఈరోజు మీరు భూమి మీద ఏక మనసుతో ప్రార్థించి ఏ రోగాన్ని బంధిస్తారో అది స్వస్థపడుతుంది పరలోకం నుండి. ఏ దురాత్మని బంధిస్తారో అది విడిపించబడుతుంది పరలోకం నుండి. మీరు ఏ విషయంలో తికమకబడుతూ సంవత్సరాల తరబడి సాధించలేని స్థితిలో మిగిలిపోయి ఉన్నారో, నా నామములో అడగండి, నా నామంలో ప్రార్థించండి, నేను విడిపిస్తానంటున్నాడు. నమ్ముదామా? ప్రార్థన చేద్దామా? మీరు లేచి నిలబడండి. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయబోతున్నాం. ఈ ప్రార్థనలో ఏ రోగంతో నీ వచ్చున్నా, ఏ సమస్యతో నీ వచ్చున్నా, నీ ఇంటిలో ఒక త్రాగుబోతు ఉండున్నా, నీ కుటుంబంలో ఒక సమస్య ఉండున్నా, నీవు అప్పులతో ఆర్థిక ఇబ్బందులతో ఉండున్నా, సంవత్సరాల తరబడి నీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం లేకుండా ఈరోజు ఒక అద్భుతాన్ని జరిగించాలని ప్రభు ఆశిస్తున్నాడు. 2 చేతులు పైకెత్తి, ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను విడువను ఎడబాయనన్న ప్రభువా నా చేయి పట్టుకొని నన్ను నడిపించమని ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. ఇప్పుడే దేవుడు నిన్ను విడిపించాలని ఆశిస్తున్నాడు. ఏ బాధతో నీవు ఇక్కడికి వచ్చావో, ఏ వ్యాధితో నీవు ఇక్కడికి వచ్చావో, ఏ సమస్యతో నీకు ఇక్కడికి వచ్చావో, నిన్నెరిగిన ప్రభువు, నీ హృదయాంతరేంద్రియాలను ఎరిగిన ప్రభువు, నిన్ను స్వస్థపరచగలిగిన ప్రభువు, నీ కొరకు రక్తము చిందించిన ప్రభువు, నిన్ను ప్రాణమిచ్చినంతగా ప్రేమించిన ప్రభువు నీకు ఒక అద్భుతాన్ని జరిగిస్తానంటున్నాడు. అందరిలా కాకుండా నేను క్రీస్తునని నీవు అంగీకరించావు, నేను రక్షకుడినని నీవు విశ్వసించావు, నేను నీ కొరకు ప్రాణం పెట్టానని నీవు నమ్ముతున్నావు కనుక నీకు అధికారం ఇస్తున్నాను సాతాన్ని ఎదిరించడానికి. నీకు అధికారం ఇస్తున్నాను నిన్ను పట్టి పీడిస్తున్న పాపము నుంచి నీ విడిపించబడడానికి అని ప్రభు మన మధ్య నిలబడి ఉన్నాడు. ఆత్మస్వరూపిగా ప్రభు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. నీ చేరువనే ఆయన ఉన్నాడు. నిన్ను దాటిపోతున్నాడు. నీవు అడుగు, నువ్వు స్వరమెత్తి దేవునికి మొరపెట్టు. ఒక్క మాట నోరు తెరిచి చెప్పండి, ఇది నా బాధ, ఇది నా సమస్య, ఇది నా అవసరత, ఇది నా చిక్కు, ప్రభువా నాకు సహాయం చేయమని నోరు తెరిచి ప్రభుని అడగండి. స్వస్థత కావాలా? నోరు తెరిచి ప్రార్థన చేయి. నా బీపీ నుండి, నా షుగర్ నుండి, నా థైరాయిడ్ సమస్య నుండి నన్ను స్వస్థపరిచేయా. నా కిడ్నీలో స్టోన్లు ఉన్నాయి, నా లివర్ పాడైందంటున్నారు, నా శరీరంలో ఆరోగ్యం లేదు, నా వెన్నెముక అరిగిపోయింది, నా మోకాళ్ళు చిప్పలు అరిగిపోయినాయి, నాకు నీ శక్తి కావాలయ్యా, నన్ను స్వస్థపరిచేసయ్యా. నువ్వు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఉందని నమ్ముతున్నాను. నా పాపాన్ని సిలువలో భరించావు, నా శాపాన్ని సిలువలో అనుభవించావు కనుక నీ ఆశీర్వాదము నాకు దయచేయని ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రతి వారు 2 చేతుల పైకెత్తి నాతో ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ప్రతి వ్యక్తిని చూడయ్యా. ఏ బాధలో వారు ఉన్నారో, ఏ అవసరతలో వారు ఉన్నారో,
నువ్వు బాగా ఎరిగిన వాడివి కదా, వారి కొరకే ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేశావని, వారిని విడిపించి దీవించాలని నీవు నీ దీవెన వారి మీద ఉంచాలని ఆశిస్తున్నామని గుర్తించుటకు సహాయం చేయి. ఏ బాధలతో వచ్చారో, ఏ అవసరతలతో వచ్చారో, ఏమి నీకు చెప్పుకుందామని వచ్చారో, ఏమి విని వారి బ్రతుకుల్ని బాగు చేసుకుందామని ఆశతో నీ సన్నిధిలో నిలబడ్డారో అట్టి వారిని ఒక్కొక్కరిని దర్శించడు ఆయన. నా ప్రభు నన్ను ముట్టాడు, నా ప్రభు నన్ను రక్షించాడు, నా ప్రభు నన్ను స్వస్థపరిచాడు, నా ప్రభు నాకు ఆదరించాడు అని సాక్ష్యాలు చెప్పినట్లుగా సహాయం చేయి తండ్రి. ప్రతి ఒక్కరిని దర్శించున్నామన్న విశ్వాసముతో, పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వారిగా సర్వ సత్యములోనికి నీ బిడ్డలు నడుచున్నట్లు నీ ఆత్మతో నీపి మమ్మను పంపించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఎప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.